ఈ పేరు వింటేనే నేతన్నల నైపుణ్యం గుర్తుకొస్తుంది. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసినా, ఉంగరం గుండా దూరే వస్త్రాన్ని తయారు చేసినా అది సిరిసిల్ల గడ్డకే సాధ్యం. ఇప్పుడు అదే నేల నుంచి మరో అద్భుతం ఆవిష్కృతమైంది. కేవలం 2 గ్రాముల బంగారం, 2 గ్రాముల వెండితో మెరిసిపోయే చీరను రూపొందించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు ప్రముఖ చేనేత కళాకారుడు నల్లా విజయ్. మాజీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించబడిన ఈ కళాఖండం వెనుక ఉన్న విశేషాలేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్లా విజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చేనేత కళారత్న అవార్డు గ్రహీతగా ఆయన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం వస్త్రం నెయ్యడమే కాదు, అందులో వినూత్న ప్రయోగాలు చేయడం విజయ్ గారి ప్రత్యేకత. గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీరతో ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్న ఈ నేతన్న ఇప్పుడు బంగారు వెండి తీగలతో సరికొత్త ప్రయోగం చేసి అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నారు. ఈ అద్భుత సృష్టి వెనుక హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త చెన్నారావు గారి ఆలోచన ఉంది. ఆయన కోరిక మేరకు నల్లా విజయ్ గారు ఈ సవాలును స్వీకరించారు. కేవలం 2 గ్రాముల బంగారం మరియు 2 గ్రాముల వెండి, వీటిని సన్నని తీగలుగా మార్చి పట్టు దారాలతో కలిపినేశారు. చీర పొడవున బంగారం మరియు వెండి పూల డిజైన్లు అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. 5.5 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో ఈ చీరను రూపొందించారు. ఈ చీరను నెయ్యడానికి విజయ్ గారు సుమారు 25 రోజుల పాటు అహర్నిశలు శ్రమించారు. ప్రతి ఇంచులోనూ నేతన్న ఏకాగ్రత, కళా నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తాయి. ఈ అద్భుత కళాఖండాన్ని మాజీ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. చీరను పరిశీలించిన నేతన్న నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సిరిసిల్ల నేతన్నలు ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన వారనడానికి ఇదే నిదర్శనమని కొనియాడారు. నల్లా విజయ్ గారిని ప్రత్యేకంగా అభినందించి భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విజయ్ గారు మాట్లాడుతూ, కేటీఆర్ గారు ఎప్పుడూ తమలాంటి కళాకారులను ప్రోత్సహిస్తారని, ఈ అవకాశం రావడం తన అదృష్టమని సంతోషం వ్యక్తం చేశారు. సుమారు 85,000 రూపాయల వ్యయంతో రూపొందించిన ఈ చీర సామాన్య పట్టు చీరల కంటే భిన్నంగా రాజసం ఉట్టిపడేలా ఉంది. బంగారం, వెండి వాడినా కూడా చీర బరువు పెరగకుండా కట్టుకోవడానికి అనువుగా ఉండటం విజయ్ గారి పనితనానికి నిదర్శనం. సోషల్ మీడియాలో సైతం ఈ వార్త వైరల్ అవుతోంది. సిరిసిల్ల చేనేత కళ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందుతోందని పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచానికి అగ్గిపెట్టెలో పట్టే చీరను చూపించిన సిరిసిల్ల నేడు బంగారం, వెండి పూల చీరతో మరోసారి తన సత్తా చాటింది. నల్లా విజయ్ లాంటి కళాకారులు మన తెలంగాణకి గర్వకారణం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగూరి 24/7 న్యూస్ టీవీని. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.